పల్లెలే మన ప్రాణం. పల్లెలే మనకు తిండి పెడతాయి, ఉపాధి కల్పిస్తాయి. కాని అనాదిగా ఆ పల్లెలపై ఉన్న వివక్షను చెరిపివేయటానికి గ్రామ స్వరాజ్యం అడుగుపడింది. నాయకుడి ఎంపిక. కూటమి ప్రభుత్వంలో ఏ శాఖనైనా కోరుకునే అవకాశం ఉన్నా పల్లెల బాగు కోసం పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్న మన పవన్ కళ్యాణ్ గారు. ఇది పదవి కోసం కాదు, ప్రజల మార్పు కోసం. పల్లె పండుగ, కనెక్టివిటీ విప్లవం. 7213 కిలోమీటర్ల రోడ్లు. పల్లె పండుగ ద్వారా మారుమూల గ్రామానికి కూడా కనెక్టివిటీ. పల్లె పండుగ 2.0 ద్వారా మరో 8571 కిలోమీటర్ల రోడ్లు. ఇది రోడ్డు వేయటం కాదు, పల్లె ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోయడం. దాహార్తిని తీర్చే జలధార. మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి కోసమే. ఆ నీటి విలువ తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 13,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చి గ్రామాల దాహార్తిని తీరుస్తున్నారు. అమర్జీవి జలధార ప్రాజెక్ట్ 7,910 కోట్ల రూపాయలతో 68 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన నీరు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి ఈ అమరజీవి జలధార. కేంద్రంతో కొత్త బంధం. ఏపీకి నిధులివ్వని పరిస్థితి నుండి కేంద్రమే గ్యారంటీ ఇచ్చే వరకు మార్పు తెచ్చింది పవన్ కళ్యాణ్ గారి పారదర్శకత. సత్యసాయి ట్రస్ట్, మానవత్వమే ప్రాణం. కరువు జిల్లాల దాహార్తిని తీర్చే సత్యసాయి ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు ఆగిపోతే వెంటనే స్పందించి 30 కోట్ల రూపాయలు విడుదల చేసిన నాయకుడు. స్పందించే మనసున్న నాయకుడు పవర్లో ఉంటే ఇదే మార్పు. ఉద్యోగుల పాలిట దైవం, ప్రమోషన్ల పండుగ. ఒక అటెండర్ అయినా, ఐఏఎస్ అయినా ప్రమోషన్ అంటే ఆ ఇంట్లో పండుగ. దశాబ్దాలుగా బూజుపట్టిన ఫైళ్లను కదిలించి రూపాయి అవినీతి లేకుండా 10,000 మందికి పైగా ప్రమోషన్లిచ్చారు. చనిపోయేలోపో ప్రమోషన్ చూస్తామననుకోలేదు అని ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు ఇవి. పవన్ రాజ్ శాఖ. డివిజనల్ ఇది డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కాదు, అన్ని రెవెన్యూ పవన్ రాజ్ డివిజన్స్లో శాఖ ఏర్పాటు అని చేశారు. ప్రజలు గ్రామీణ పిలుచుకునేలా ఆంధ్రప్రదేశ్ సంస్కరణలు. పనుల విషయంలో ప్రతి అధికారికి ఏమాత్రం గౌరవం, సాకులకు ప్రతి ఆస్కారం పనిలో లేకుండా చేస్తున్నారు పారదర్శకత. మన కళ్యాణ్ గారు. మంత్రివర్యులు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రక్షాళనము అంటారు. అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము. ఈ ఏదైతే పంచాయతీరాజ్లో గత 30 సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు మరి 10,000 మందికి పైగా మరి ప్రమోషన్స్ కల్పించారు వివిధ స్థాయిల్లో. నిజంగా హ్యాట్స్ అప్ మరి పవన్ కళ్యాణ్ గారు. మా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ గా కూర్చొని అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ముందు సిఇఓస్ని ఫ్రంట్లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సిఇఓస్ని, తర్వాత డిపిఓస్ని, తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని, సిఇఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్. పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్, కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారం మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. పీఎం
స్వామిత్వ. PM మీ స్వామిత్వ. భూమి, మీ హక్కు. ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. భూమి కోసం మనిషి ప్రాణమిస్తాడు. ఆ భూమిపై మీకు పూర్తి హక్కు కల్పించడమే స్వామిత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలాగా ఫోటోలు పిచ్చి కాదు, కోటి ప్రాపర్టీ కార్డులతో మీ ఆస్తికి భరోసా. ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠాలోని భూముల్లో ఇళ్లు దుకాణదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆయా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెడుతోంది. వైసీపీ హయాంలో నామమాత్రంగా చేసి జగన్ ఫోటోలతో ఇచ్చిన పుస్తకాల స్థానంలో ప్రభుత్వ చిహ్నంతో కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ రికార్డు 13,326 గ్రామ సభలు. అవినీతిని అంతం చేయాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. అధికారం పైనుంచి కాదు, గ్రాస్ రూట్ నుండి మొదలైంది.